ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు ముగ్గురు నాయకులను ఎన్నుకున్నామని అనుకుంటున్నా ఉన్నారు. కానీ ముగ్గురి నాయకులు కలిసి కూటమిగా ఏర్పాటై ఒక రౌడీలు ఒక గూండాలు ఏ విధంగా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించే నాయకులను మన ప్రజలు మనం ఎన్నుకున్నామని ఈరోజు గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈయన 2024కు ముందు లేదా 2012కు ముందు పార్టీ పెడతా అంటేనే ఈయన జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఏం మాటలు చెప్పాడు? నా సిద్ధాంతాలు వేరు, నేను ప్రశ్నించడానికి ప్రజల కోసం పోరాటాలు చేయడానికి వచ్చానని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. 2012 నుంచి 2014 ఎలక్షన్ వరకు ఎన్నికల వరకు ఆ విధంగా చెప్పాడు. 2014 ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజీకి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాడు. దాని తర్వాత ప్యాకేజ్ ఏమైందో మనకైతే తెలియదు. మరి 2014 తర్వాత విడిపోయాడు. 2019లో విడిగా ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈయన ప్రజల కోసం నిలబడిన నాయకుడు 2 చోట్ల నిలబడ్డాడు. 2 నియోజకవర్గాల్లో నిలబడ్డాడు. 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. ఈయన ప్రజల కోసం నిలబడ్డాడు. మళ్ళీ గుర్తుకొచ్చింది ఆయనకి, అయ్యో నేను చంద్రబాబు నాయుడు గారిని వదిలేస్తే నా పార్టీ ఉంటుందా, నేను మనుగడ అయిపోతానేమో. మళ్ళా రిపీట్, మళ్ళీ సుగాలి ప్రీతి కేసు తీసుకొచ్చాడు ముందుకి. నేను అండగా ఉంటాను. 2017లో సుగాలి ప్రీతి కేసు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకు అన్యాయం జరిగితే ఈయన 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చి మా ప్రభుత్వం వస్తే నేను ఏమైనా చేస్తాను అంటాడు. కానీ ఈ గత జరిగిన 2 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి కేసు అనేది మాత్రము ఏమాత్రం ముందుకు లేదు. ఈయన చేతులు ఎత్తేసాడు. తర్వాత ఇదే వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు 32,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. మా ప్రభుత్వం వస్తే వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తామని చెప్పాడు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. మరి 32,000 మంది మహిళలు ఎక్కడున్నారండి ఇప్పుడు? అదేగాక మీకు ముఖ్యమంత్రి స్థాయి నుండి దగ్గర 2వ స్థానంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఉన్నారు. మరి మీరు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీ భాష ఏంది, మీ మాటలు ఏంది, మీ నిర్ణయాలు ఏంది, ఈరోజు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావడం లేదా? మరి ఒక రౌడీలా, ఒక వీధి రౌడీలా, వీధి గూండాలా ఎందుకు ప్రవర్తించి మాట్లాడుతున్నారు? నువ్వు ప్రభుత్వంలోకి రావడానికి భాగస్వామి కాకముందు వైసీపీ గుండా నా కొడకల్లారా చెప్పుతో కొడతాను కూడా మాట్లాడు. ఒక రౌడీ, వీధి రౌడీలాగా మాట్లాడారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడన్నా భాష మార్చుకోవాలి కదా. మీరు ఓన్లీ ప్యాకేజ్కి మాత్రమే పనిచేస్తున్నారా? ప్రజల కోసం పనిచేస్తున్నారా? మీరు ప్రశ్నించడానికి వచ్చిన మీ గొంతు ఈరోజు ఏమైంది? మీరు ఎందుకు నారా లోకేష్ గారిని కానీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి ఈ రోజు మాత్రమే మీకు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనబడతారు, అది ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రమే మీకు కనబడతారు. మరి ఈ రోజు మీ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నావు కదా మీ ప్రభుత్వంలో. మరి ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రజలకు అండగా లేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు చెప్పారు, మొన్న కూడా ఒక మీటింగ్ లో చెప్పారు, మనకు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి లేదు, నేను ముఖ్యమంత్రి కాలేను, మన అందరం కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు కొనసాగుతుందని మీ కార్యకర్తలకే మీరు పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పుకున్నారు. అదే విధంగా ఈరోజు మీరు చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాసుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఏ మాత్రం అభివృద్ధి చేసే పని మాత్రం చేయడం లేదు. మీరు కూడా ఎందుకు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడము, భాష మార్చుకోవడము? జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా మీరు ఓన్లీ కులాలకు సుచ్చు పెట్టే రకం మీరు చేస్తా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి కాదు.
అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరికీ తెలుసు, వీళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి, దళితులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి దళిత మహిళను పారిశ్రామికవేత్తగా చేస్తా అన్నాడు. మరి ఆ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ 700 కోట్లు ఉంటే అవి మాత్రం చెల్లించలేదు. కానీ ప్రతి దళిత మహిళను పారిశ్రామికవేత్తగా చేస్తాను, వేరే దేశాల నుంచి నేను పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాను, ఇన్ని కోట్లు తెచ్చాను, అన్ని కోట్లు అని చెప్పి రోజు మాటలు చెప్తున్నాడు. కానీ ఈ 700 కోట్లు దళితులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ మాత్రము క్లియర్ చేయండి అని వేడుకుంటున్నారు ఈరోజు పారిశ్రామికవేత్తలు. ఈఎంఐలు కట్టలేక, వ్యాపారాలు జరగక మూతపడుతున్నాయి చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా. మరి వీటిపైన ఆలోచించండి. 15 రోజులకు ఒక క్యాబినెట్ పెడతావు, ఏం తీర్మానం చేస్తున్నావో ఏం తెలియడం లేదు. ఓన్లీ మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన తీర్మానాలు, రాజధాని ప్రాంతంలో భూములు ఏ విధంగా మీ కార్యకర్తలకు ఇవ్వాలా అనే వాటిపైన మాత్రమే మీరు క్యాబినెట్ పెడుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు మాత్రం ఈ క్యాబినెట్లో ఏ రోజు కూడా తీర్మానించలేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్సీ ఎస్టీగా రావాల్సిన ప్రత్యేక నిధులు ఎక్కడ పోతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ ఎస్టీకి రావాల్సిన ప్రత్యేక నిధుల గురించి ఒక్కసారైనా మీకు అసలు అదే గుర్తన ఉందా? వీళ్లకు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రాంట్ ఉందని అనేది తెలుసా మీకు? వాటిపైన ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏదేదో ఫిట్స్ వచ్చిన వాళ్ళ మాదిరి తల ఊపుకుంటూ ఎందుకో జుట్టు వల్ల ఊపుకుంటూ ఇవన్నీ కూడా కేవలం సినిమాల్లో 2.5 గంటలు చూడడానికి మాత్రమే ప్రజలను ఆకర్షిస్తాయి తప్ప నిజ జీవితంలో నిజ రాజకీయంలో మాత్రము అవన్నీ పనికిరావు. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత లోకేష్ గారు ఈ డిఎస్సి దగా డిఎస్సి అయిపోయింది. ఈరోజు ఈ ఖచ్చితంగా వీళ్ళు డిఎస్సి గురించి వాళ్ళ నోటిఫికేషన్ గురించి ఖచ్చితంగా బయట పెడితే మొత్తం అంతా వీళ్ళు బోగస్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు వాళ్ళకు కావలసిన వాళ్ళకు కల్పించారు. అదే 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 1,36,000 మంది సచివాలయం ఉద్యోగస్తులకు ఎక్కడా కానీ ఏ విధంగా ఈ నోటిఫికేషన్ ఏ విధంగా వచ్చింది, ఎలా ఫిల్ చేశారు, ఎక్కడ అక్రమాలు జరగకోకుండా ఒకేసారి 1,36,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సి దగా డిఎస్సి మీద సంతకం పెడితే 16,000 పోస్టులకు 480 చిల్లర స్పోర్ట్స్ కోటాలు అని చెప్పి వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళందరికీ కూడా 382 దాదాపుగా పోస్టులు అమ్ముకున్నారు వీళ్ళు. ఒక్కొక్క పోస్టు 8 లక్షల నుండి 12 లక్షల వరకు అమ్ముకున్నారు. వీరు మెగా డిఎస్సి అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అట్లా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ జరిగిన 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రజలకు పరిపాలన కాదు అందిస్తూ ఉండేది, వీళ్ళు దోచుకోవడానికి మాత్రమే వివిధ రకాలుగా రౌడీయిజం కానీ గుండాయిజం కానీ భూములు లాక్కోవడం కానీ ఏ విధంగా లబ్ధి పొందాలో ఆ విధంగా పోలీసులను అడ్డపెట్టుకొని లబ్ధి పొందుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఒకటే చెప్తున్నాం, జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా వేలెత్తి చూపి పిలుపునిచ్చినాడు అనుకుంటే దాదాపుగా ఈరోజు వైసీపీ కార్యకర్తలే 25 లక్షల మంది ఒకే ఒక ఫోన్ కాల్తో రోడ్డుపైకి వచ్చి మీరు చేస్తున్న దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ ప్రశ్నించడానికి 25 లక్షల మంది ఒకేసారి రోడ్డుపైకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని గుర్తు చేస్తున్నాను.